महागणपतिं मनसा स्मरामि महागणपतिं मनसा स्मरामि। టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే మనం చూస్తే కనుక ఈ అక్టోబర్ మాసానికి సంబంధించి మాస ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి ఏంటనేది చూద్దాం. సో ఈ అక్టోబర్ 2న వచ్చి విజయదశమి మెయిన్ ఈవెంట్స్ ఫస్ట్ మనం చూద్దాం. అక్టోబర్ 2 విజయదశమి, 9వ తారీఖు అట్లద్ద, 19 మాస శివరాత్రి, 19 మాస శివరాత్రి అండ్ 19వ తారీఖు నరక చతుర్దశి కూడా ఉంది అండ్ ధనలక్ష్మి వ్రతం. అలాగే 20వ తారీఖు దీపావళి, అందరికీ నచ్చిన మెచ్చిన పండుగ, దీపావళి వరుస దీపావళి పండుగ. సో 25 నాగుల చవితి, అలాగే నాగపంచమి కూడా. సో ఇది మొత్తంగా మేజర్ ఈవెంట్స్ అక్టోబర్ మాసంలో ఇవి ఉన్నాయి. ఇంకా మనం ప్లానెటరీ ట్రాన్సిట్ విషయానికి వస్తే కనుక మాసగ్రహాలతో పాటుగా ద బిగ్ ప్లానెట్, లాంగ్ టర్మ్ ప్లానెట్ గురుడు కూడా మారుతున్నాడు. అంటే డెఫినెట్గా ఈ సెప్టెంబర్ 15వ తారీఖు నుంచి, సెప్టెంబర్ 3-4 వారాల నుంచి చాలా మార్పులు వచ్చాయి. ఆ మార్పుల్ని బేస్ చేసుకుని దానికి అనుగుణంగా మనకి ఇక్కడ మేజర్గా అక్టోబర్లో కూడా మేజర్ మనకి చాలా వరకు కూడా గ్రహాలు, అంటే ఇక్కడ బుధుడు, శుక్రుడు, రవి, అలాగే కుజుడు, మాసగ్రహాలతో పాటు గురుడు మారుతుండటం, సో మచ్ ఆఫ్ ప్లానటరీ పొజిషన్ చేంజెస్ వల్ల మనకు కూడా మనం చేసే పనుల్లో చాలా వరకు కూడా కదలికలు అనేవి ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. సో ఏ రాశి వాళ్ళకి సంబంధించి దాని ఇంపాక్ట్ ఎలా ఉంటుందని మనం చెప్పుకుందాం. సో అక్టోబర్ 3వ తారీఖు వరకు బుధుడు తులారాశిలో అక్కడి నుంచి సంచారంలో ఉంటారు. అక్టోబర్ 3 నుంచి అక్టోబర్ 8వ తారీఖు నుంచి ఇక్కడ శుక్రుడు కన్యారాశిలో వస్తూ ఉన్నారు. అలాగే 17వ తారీఖున రవి తులారాశిలో వస్తున్నారు. గురుడు అక్టోబర్ 19 చెప్పా, గురుడు అతిచారం ఆల్రెడీ వీడియోస్ చేసాం మనం. అక్టోబర్ 19న గురుడు అతిచారంతో కర్కాటకంలోకి ఉచ్చ స్థితిలోకి వచ్చేస్తున్నారు. బుధుడు అక్టోబర్ 24న వృశ్చికంలోకి వస్తారు. అలాగే 27వ తారీఖు మళ్ళీ ఇక్కడ కుజుడు కూడా, అప్పటి వరకు కుజుడు ఇక్కడ మనకి తులారాశిలో ఉన్న కుజుడు 27 నుంచి వృశ్చికంలోకి వస్తున్నారు. సో ఈ విధంగా బుధ, శుక్ర, రవి, గురు, కుజులతో పాటు బుధుడు కూడా, ఇలా మొత్తంగా 5 గ్రహాల యొక్క ప్లానటరీ చేంజ్ ఉంది. సో దీని ఆధారంగా ద్వాదశ రాశుల వరకు సంబంధించి ఎలాంటి చేంజెస్ ఉండొచ్చు, ఏంటి, ఎలాంటి ఫలితాలు ఉండొచ్చు అనేది చూద్దాం. వృశ్చిక రాశి వారికి సంబంధించి చూద్దాం. వృశ్చిక రాశి వారికి అక్టోబర్ మాసంలో మనం చూస్తే కనుక ఈ రాశికి భాగ్యంలో గురుడు, లాభంలో రవి, లాభంలో శుక్రుడు, మొత్తంగా 3 గ్రహాల యొక్క అనుకూలత వృశ్చిక రాశి వారికి ఇక్కడ కనిపిస్తూ ఉంది. మీరు ఏంటంటే ఈ రాశి వాళ్ళకి అద్భుతమైన శుభవార్త ఏంటంటే ఈ అక్టోబర్ మాసంలో ఫస్ట్ గురుడి అతిచారం 13 నెలలు అష్టమ స్థానంలో ఉండి చాలా వరకు వీళ్ళకి ఒడిదొడుకులు క్రియేట్ చేయాల్సిన గురుడు బట్ అతిచారంలో 13 నెలల్లో చేసేది వెరీ ఫాస్ట్గా చేస్తాడు. సో దీనివల్ల ఉద్యోగంలో ఏంటి, ఇతరత్ర ఆరోగ్యపరంగా ఏంటి, లేకపోతే మీ పర్సనల్ ఐడెంటిటీ విషయాల్లో ఏంటి, మీ పర్సనల్ వాల్యూ, మీకున్న వాల్యూ విషయాల్లో ఏంటి, కొన్ని క్రైసిస్ అనేది మీరు ఫేస్ చేసి ఉండొచ్చు వృశ్చిక రాశి వాళ్ళు. బట్ అక్టోబర్ 19వ తారీఖు నుంచి కూడా గురుడి యొక్క సంచారం ఎప్పుడైతే ఈ రాశికి సంబంధించి మనకి మెయిన్గా 9th హౌస్లోకి గురుడు ప్రవేశిస్తూ ఉన్నారో చాలా వరకు వెరీ ఫ్రెండ్లీ ప్లానెట్, ఈ వృశ్చిక రాశికి వెరీ మిత్రుడు ఆయన గురు భగవానుడు. 9th హౌస్ భాగ్యస్థానంలోకి రావడం, పైగా ఎగ్జాల్టెడ్ ఉచ్చ స్థితి నుంచి రాశిని చూడడం, చాలా పాజిటివ్ రిజల్ట్స్ అనేవి ఏర్పడే ఆస్కారాలు వృశ్చిక రాశి వారికి అక్టోబర్ 19 లాస్ట్ 10 రోజులు కూడా ఈ వారంలో, ఈ మాసంలో మనకి కనిపిస్తూ ఉన్నాయి. అలాగే ఈ రాశికి సంబంధించి మనం మేజర్గా చూస్తే ఫైనాన్షియల్ వ్యవహారాల్లో మనం చూసినట్టయితే కనుక మొదటి 2 వారాలు చాలా వరకు కూడా ఫైనాన్షియల్ వైజ్గా చాలా టెన్షన్స్, ఫ్యామిలీ వైజ్గా కూడా ఉండే ఆస్కారాలు ఎక్కువగా ఉన్నాయి. అండ్ గురుబలం ఇక్కడ పెరుగుతున్న టైంలోనే రవి కూడా ఈ రాశికి వేయంలో ఉంటాం, కుజుడు వేయంలో ఉంటాం, బుధుడు వేయంలో ఉంటాం. సో చాలా వరకు ఈ రాశి వాళ్ళకి జాబ్ అండ్ ప్రొఫెషన్ వైజ్గా కొంచెం
జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఉంది. అబ్రాడ్లో దూర ప్రాంతాల్లో ట్రై చేసే వాళ్ళకి తప్పకుండా ఈ గురుడి యొక్క సంచారం ఏదైతే ఉందో ఇక్కడ ఎగ్జాల్టెడ్ మోడ్లో తప్పకుండా మీకు కలిసి వచ్చే ఆస్కారాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. సో ఈ రాశికి సంబంధించి ఎప్పుడైతే గురుడు ఎగ్జాల్టెడ్ మోషన్లో మనకి అష్టమ స్థానంలో ఉన్నారో తప్పకుండా చాలా వరకు మంచి ఫేవరబుల్ రిజల్ట్స్ ఇస్తూ ఉంటారు. కానీ రవి యొక్క సంచారం, కుజుడి యొక్క సంచారం, బుధుడి యొక్క సంచారం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, అక్టోబర్ 17 నుంచి అక్టోబర్ 27 వరకు 10 రోజులు కూడా ఉద్యోగపరమైన విషయాల్లోనూ ఆరోగ్యపరమైన విషయాల్లోనూ, సో అలాగే ఈ రాశికి సంబంధించి మేజర్గా గెయిన్స్ అండ్ ప్రాఫిట్స్కి సంబంధించిన విషయాల్లో ఖర్చులు అనేవి ఎక్కువగా కనిపిస్తున్నాయి. జనరలైజ్డ్గా ఈ రాశి వాళ్ళకి అక్టోబర్ 17 నుంచి, బట్ ఇంకేస్ కనీసం భాగ్యస్థానంలో గురుడైన కొంచెం అలా మారుతూ ఉన్నారు కాబట్టి కొద్ది గొప్ప కొంచెం గురుబలం వల్ల కొంత వీళ్ళు కొంచెం పర్లా సాటిస్ఫైడ్గా ఉండే కొంచెం ఉండటానికి కొన్ని మనకి అవకాశాలు కనిపిస్తున్నాయి. సో అలాగే ఈ వృశ్చిక రాశికి ఎప్పుడైతే గురు భగవానుడి యొక్క స్థాన మార్పు మనకు జరుగుతూ ఉందో ఇన్వెస్ట్మెంట్స్ పర్పస్లోను ఫైనాన్షియల్గా కూడా చాలా వరకు అక్టోబర్ 19వ తారీఖు నుంచి చాలా మార్పులు చేర్పులు కొన్ని చేంజెస్ అనేవి మనకి ఇక్కడ వచ్చే ఆస్కారాలు చాలా వరకు మనకు అనిపిస్తూ ఉన్నాయి. అలాగే ఈ రాశికి మనం ఎడ్యుకేషన్ పరంగా చూసినప్పుడు కూడా చాలా సందర్భాల్లో ఎడ్యుకేషన్ పరమైన విషయాల్లో ఈ రాశి వాళ్ళకి అష్టమ గురుదోషం వల్ల గత 5 నెలలుగా ఎడ్యుకేషన్ పరమైన విషయాల్లో కొంచెం అనుకున్న ఫలితాలు సాధించే విషయాల్లో కొంచెం తగ్గుదల అనేది, కొంచెం టెన్స్, అంటే ఎప్పుడైతే మనకి మన ఇంటెలిజెన్స్కి మించి మన సబ్జెక్ట్ని తీసుకుంటాము, మనం అంటే కొంచెం టఫ్ అయినా పర్లేదని చెప్పేసి మనం బలవంతంగా కొన్ని సబ్జెక్ట్స్ తీసుకుంటూ ఉంటాము. అలాంటి వాటి విషయంలో అర్థం కాక మనం ఏదైనా ఒక సబ్జెక్ట్ అర్థం కానప్పుడు మనకి ఎంత కన్ఫ్యూజన్గా ఉండి స్ట్రెస్ ఉంటుందో అలాంటి స్ట్రెస్ని ఎడ్యుకేషన్లో మీరు భరించే ఆస్కారాలు ఉన్నాయి. సో అది 5 monthsగా ఉంది. బట్ ఇప్పుడు వృశ్చిక రాశి వాళ్ళకి నెమ్మదిగా క్రమక్రమంగా దాని నుండి కూడా రిలాక్సేషన్ అనేది వస్తుంది ఇప్పుడు డెఫినెట్గా. బట్ నేను చెప్పేది ఏంటంటే అక్టోబర్ 17 నుంచి అక్టోబర్ 27 వరకు కూడా ఏదైతే రవి కుజ బుధుల యొక్క యుతి జరుగుతుందో 1000 స్థానంలో, సో నిజంగా ఈ అక్టోబర్ మాసంలో ఏ వీక్లో ఏ డేస్లో ఎక్కువ హెక్టిక్ స్ట్రెస్ కానీ హెక్టిక్ ఎక్స్పెండిచర్ కానీ ఉండే ఆస్కారం ఉంటుంది అనేది వీక్లీ ఫాలో అయితే మీకు బాగా తెలుస్తుంది. ఎందుకంటే చంద్రుడి యొక్క ట్రాన్సిట్ కూడా మనం చెప్పుకుంటూ ఉంటాం కాబట్టి ఆ టైంలో ఏ వీక్లో ఏ డేట్స్లో దీని యొక్క ఎఫెక్ట్ రవి కుజ బుధులు 1000 స్థానంలో ఉండడం వల్ల ఉద్యోగానికి కానీ అలాగే ఆరోగ్యానికి కానీ మెడికల్గా కానీ వచ్చిన ప్రాఫిట్స్ కొంచెం ఎక్స్పెండిచర్గా మనం మళ్ళీ ఖర్చు పెట్టాల్సి వచ్చే ఆస్కారాలు కానీ ఇవి ఎప్పుడు ఉండొచ్చండి. బట్ ఓవరాల్గా ఏంటంటే అక్టోబర్ 17 వరకు కూడా రవి యొక్క సంచారం లాభస్థానంలో ఉంది. మొదటి 2 వారాలు రవి లాభంలో ఉన్నాడు, శుక్రుడు లాభంలో ఉన్నాడు. ఇక్కడ ఈ రాశికి మొదటి 2 వారాలు గురుబలం లేదు, కానీ రవి శుక్రుల యొక్క బలం బాగుంది. సో తర్వాత 2 వారాలు మనం చూసినట్టయితే కనుక ఇక్కడ గురుబలం పెరుగుతుంది, మిగతా గ్రహాల బలం తగ్గుతుంది. సో కాబట్టి న్యూట్రలైజ్డ్గా ఈ యొక్క వృశ్చిక రాశి వాళ్ళకి సంబంధించి ప్రజెంట్ అక్టోబర్ మాసం అనేది ఉండే ఆస్కారాలు మనకి ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. సో ఏదైనా మ్యారేజ్ మ్యాచెస్ చూసే విషయంలో అయినా, వ్యాపారానికి సంబంధించిన విషయాల్లో, కొంచెం ప్రాఫిట్కి సంబంధించిన విషయాల్లో కూడా సంవాట్ కొంతవరకు ఈ రాశికి అక్టోబర్ 17 మొదటి 2 వారాలు కొంచెం పాజిటివ్గానే ఉంటుంది. శుక్రుని యొక్క సంచారం కూడా అక్టోబర్ 8 నుంచి ఎప్పుడైతే కొంచెం లాభస్థానంలో వస్తుందో అప్పటి నుంచి కూడా కొంచెం మంచి పాజిటివ్ రిజల్ట్స్ అనేవి వృశ్చిక రాశి వారికి వస్తాయి. సో ఈ రాశికి మెయిన్గా మనము డిఫికల్టీగా ఉన్న ప్లానెట్స్ మొదటి 2 వారాలు గురుడు అక్టోబర్ 19 వరకు కర్కాటక రాశి ఉచ్చ స్థితిలో ఉంటాం. మెయిన్గా ఇప్పుడు మనం చూసినట్టయితే ఫస్ట్ 2 వీక్స్ జనరలైజ్డ్గా ఫస్ట్ 2 వీక్స్ మనము గురుబలం తగ్గుతూ ఉంది కాబట్టి గురువు గారికి కేజింబో శనగలు ఎల్లో క్లాత్ దానం ఇచ్చకుండా దత్తాత్రేయుడి ఆరాధన చేసుకుంటా ఉండడం చాలా మంచిది. అలాగే ఇక్కడ కేతు యొక్క సంచారం కూడా
ఈ రాశి వాళ్ళకి కొంతవరకు దశమ స్థానంలో కనిపిస్తాం. దశమ స్థానంలో కేతు ఉండడం కొంచెం జాబ్లో సంవాట్ డిసప్పాయింట్మెంట్స్ అనేవి ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. లేకపోతే ఇదివరకు ఇచ్చినంత ప్రిఫరెన్స్ యాక్చువల్గా మీకు ఇప్పుడు ఇవ్వకపోవటం అనేది కానీ, లేకపోతే మీకే జాబ్ మీద కొంచెం ఫోకస్లెస్గా ఉంటాం కానీ ఇది ఎక్కువ కనిపిస్తుంది. బట్ రవి కూడా ఎప్పుడు నీచులోకి వస్తాడు అక్టోబర్ 17 తర్వాత ప్రొఫెషన్ పరంగా. అప్పుడు కొంత మనం ఎక్కువ కాన్సన్ట్రేటివ్గా ఉండాల్సిన అవసరం. సో ఏ వారం నుంచి రవి మారుతాడు, ఏ వారంలో ఎక్కువ మనం జాగ్రత్తగా ఉండాలి, ఇవన్నీ కూడా మనకి న్యాచురల్ ట్రాన్సిట్లో వీక్లీలో బాగా తెలుస్తుంది. కాబట్టి అక్టోబర్ 19 వరకు గురు భగవానుడికి ఇక్కడ దేవానాంచ ఋషి నుంచి చదువుకోవటం, నేను చెప్పినట్టు కేజింపో శరణంలో ఎల్లో క్లాత్ గురువారం పూట దానం ఇచ్చుకోవటం. అక్టోబర్ 17 తర్వాత 1000 స్థానంలోకి అడుగు పెడుతున్న రవి, అలాగే అక్కడ ఉన్న కుజుడు, అక్కడ బుధుడు, 3 గ్రహాలు ఉన్నాయి ఇక్కడ. కాబట్టి రవి ద్వాదశ నామాలు, సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రం, విష్ణు సహస్రనామ పారాయణం, రాశ్యాధిపతి అక్కడ మీకు వేన్లు ఉన్నారు కాబట్టి తప్పకుండా కేజింపో కందులు, ఒక రెడ్ క్లాత్ దానం ఇవ్వటం, మంగళవారం లేకపోతే డైలీ సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించడం చాలా మంచిది ఈ రాశి వాళ్ళకి సంబంధించి. ఎందుకంటే కుజుడు జనరల్గానే ఈ రాశికి 1000 స్థానంలో ఉన్నాడు వారం ఇక్కడ మంత్ మొదటి నుంచి కూడా. సో ఇవి చేసుకుంటే కొంతవరకు బెటర్గా ఉంటుంది ఈ వృశ్చిక రాశి వాళ్ళకి సంబంధించి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టిఆర్ క్రియేషన్స్. ధన్యవాదాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.